ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ కగార్ను ఆపడానికి ముందుకు రండి అంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ కగార్ను ఆపడానికి ముందుకు రండి అంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణలో సీఎం మార్పు ఖాయమని, సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అవుతారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇక బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కానుందని హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని అన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ మేరకు డీల్ కుదిరిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అయితే ఆరోపించారు. అయితే ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో అయితే ప్రకంపనలు రేపుతున్నాయి. రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను, కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది, సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగొడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక విషయంలో ముమ్మాటికి న్యాయ విచారణ జరిగి తీరాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం యొక్క ఇక రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ వివాదాస్పద భూమి వ్యవహారం కలకలం రేపింది. హైడ్రా కమిషన్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి ఇన్స్పెక్టర్ తీర్పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోయడా సర్వే నెంబర్ 951, 952లోని వివాదాస్పద భూమిని కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అక్కడ మారణాయుధాలు ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. గత కొంతకాలంగా ఈ స్థలం కొనుగోలుదారులకు ఫామ్ హౌస్ యజమానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ప్లాట్లు యజమానులపైన మారణాయుధాలతో దాడి జరిగినా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంపైన కమిషనర్ రంగనాథన్ మండిపడ్డారు. ఇక ఈ ఘటనపైన పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీ ఇచ్చారు.
సో దానికి చిన్న అది లాస్ట్లో జీవో సవరణ అది చేస్తాం. నా 3-4 రోజులు అయిపోతుంది. అయిపోగానే మనకి ఇమీడియట్గా ఈ కేసెస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయితే లేదా ఫ్రెష్ కేసెస్ రిజిస్టర్ అయితే అన్నీ జరుగుతుంది. మొత్తం లోతుగా పోతాం, పోయి ఇట్లా పైపైన చేయం కదా. ఫ్యాబ్రికేషన్ ఎక్కడి నుంచి మొదలైన సమస్య అంతా కూడా తీసి ఎక్కడెక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడి పైన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. ఇక నర్సీపట్నం బామిడిక లోద్ది గ్రామంలో అయ్యన్న పాత్రుడు లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. అయితే ఈ తవ్వకాలతో స్పీకర్ రోజుకు 1.5 కోటికి పైగా సంపాదిస్తున్నారని చెప్పారు. ఇక గతంలో వేరే తవ్వకాలు జరపకుండా అడ్డుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ వీరే దోపిడీకి తెరతీశారని విమర్శించారు. ఇక దీనిపైన కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోవటం లేదని పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. మరి ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలం బమిడిగలొద్ది గ్రామంలో లాటరైట్ పేరుతో మరి బాక్సైట్ తవ్వకాలతో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు మరి చింతకాల అయ్యన్న పాత్రుడు దోపిడీ చేస్తున్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడే దోపిడీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గతంలో 2021-22 సంవత్సరంలో సుమారుగా ఆ మధ్యకాలంలో 3 నెలల పాటు హైకోర్టు వారి ఉత్తర్వులతో మరి సరుగుల్లో తవ్వకాలు జరిగినప్పుడు మరి ఇదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇది లాటరైట్ కాదు బాక్సైట్ అని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఒకసారి పాత సంబంధించి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఒకసారి ఏమన్నారంటే ఆ రోజు పట్నం జిల్లాలో నాతవరం మండల ప్రాంతంలో సరుగుడు ప్రాంతంలో వాళ్ళ బంధువులందరూ కూడా విచ్చలవిడిగా లాటరైట్ పేరు మీద బాక్సైట్ తవ్వేస్తున్న సంగతి గతంలో అనేక సందర్భాల్లో మనం విన్నాం. విశాఖపట్నం జిల్లాలో రోజు చాలా పెద్ద ఎత్తున మరి అయ్యన్న పాత్రుడు ఉద్యమం చేపట్టారు. ఏమంటారంటే డబ్బుతో కొడుతున్నారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఒకటి, అలాగే నిజ నిర్ధారణపై నిర్బంధం అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఆ రోజు. దాంట్లోనే ఆయన ఏమన్నారంటే ముఖ్యంగా ఆ రోజు అయ్యన్న పాత్రుడు మాట్లాడింది ఏంటంటే ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలం గోపుపల్లి గ్రామంలో అకాల వర్షానికి వడ్లు కొట్టుకొని పోయాయి. అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లు బస్తాలు వరదలో కొట్టుకుపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠా పట్టుబడింది. తమకు అందిన సమాచారంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్యాధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 9 మంది మహిళలు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే పన్నాగంలో ఉండగా పోలీసులు వారి గుట్టు రట్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలను అయితే తీసుకుంది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఈ తొలి కేబినెట్ మీటింగ్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చేలాగా ఆమోదం లభించింది. యూపీలోని జేవార్లో 6వ సెమీ కండక్టర్ యూనిట్ను నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకు 3,706 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. ఇక బెంగళూరు, నోయిడాలో చిప్స్ హబ్స్ ఏర్పాటుకు, తిరుపతిలో ఐఐటి విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. आपने देखा होगा in all the past 5 units all the approvals were done in a very record time. Typically this kind of plant takes about
2 to 3 years for getting all the permits and applications and approvals. And in all the past examples, we have done it within almost each one of them we have done within 120 days. Some of them were actually done within 60 days, within 70 days. So here also we expect that the groundbreaking and the construction will start very soon. Since the company has already told us that the commercial production will start in 2027, we are already in 2025, right? So that means construction has to go very fast. Definitely technology में लंबी छलांग लग रही है और बहुत सक्सेस भी मिली है. आप चाहे देखो स्पेस टेक्नोलॉजी हो, चाहे डिफेंस टेक्नोलॉजीज हो, चाहे इलेक्ट्रॉनिक्स हो, चाहे सेमीकंडक्टर हो, चाहे एआई हो, चाहे मटेरियल साइंसेज हो, करीब करीब हर एक क्षेत्र में इन 10 वर्षों में प्रधानमंत्री जी ने जो फोकस दिया है टेक्नोलॉजी पे, उसका रिजल्ट दिखाई देने लगा है और रिजल्ट विजिबल है, सारी दुनिया आज जान रही है, आप भी जानते ही हो. और साथ ही साथ एक जो इम्पोर्टेंट बात है, अब बहुत सारे देश ना भारत के साथ को प्रोडक्शन करना चाहते हैं. ये बहुत इंपॉर्टेंट फैक्ट. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో జీవన్ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్నైతే మంజూరు చేసింది. ఇక మోయినాబాద్ భూ వ్యవహారంలో జీవన్ రెడ్డి పిటిషన్ కొట్టేసి దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో జీవన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంలో విచారణ జరిగింది. అయితే ఈ వ్యవహారంలో తన కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేశారని కోర్టుకు జీవన్ రెడ్డి న్యాయవాది చెప్పారు. ఇక దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సిందే అని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ దర్యాప్తునకు సహకరించకపోతే విచారణ అధికారులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటును కూడా సుప్రీంకోర్టు కల్పించింది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టులో అయితే ఊరట లభించింది. ఇక మోయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో జీవన్ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. మోయినాబాద్ భూ వ్యవహారంలో జీవన్ రెడ్డి పిటిషన్ కొట్టేసి ఇక దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో జీవన్ రెడ్డి సవాల్ చేశారు. అయితే ఈ పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంలో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో తన కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేశారని కోర్టుకు జీవన్ రెడ్డి న్యాయవాది చెప్పారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ దర్యాప్తునకు సహకరించకపోతే విచారణ అధికారులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటును కూడా సుప్రీంకోర్టు కల్పించింది. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు కాసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రామప్ప ఆలయానికి సందర్శకులను రానివ్వకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సుమారు 1000 మంది పోలీసులతో ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి 2 బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో రామప్ప ఆలయానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ సాయంత్రం 4 గంటలకి చేరుకోనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ, అదేవిధంగా సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేలాగా అధికారులైతే ఏర్పాట్లు చేశారు. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్ ఆల్రౌండర్
రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించారు. ఇక ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. 3 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆటగాడిగా రికార్డుకైతే ఎక్కాడు. ఇక తాజా ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా తర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహదీ హాసన్ మీరాజ్, దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సిస్ మూడో స్థానంలో నిలిచారు. ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించారు. ఇక ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. 3 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలం పాటు అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆటగాడిగా రికార్డుకైతే ఎక్కాడు. ఇక తాజాగా ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా తర్వాత రెండో స్థానంలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహదీ హాసన్ మీరాజ్ ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సిస్ మూడో స్థానంలో నిలిచారు. ఐపీఎల్ 2025లో చిన్న బ్రేక్ తర్వాత మొదలు కాబోతున్న తదుపరి మ్యాచ్ల్లో విదేశీ ఆటగాళ్లు ఆడటంపైన సందిగ్ధత నెలకొంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో పలు దేశాల ఆటగాళ్లు సొంత దేశాలకు వెళ్లిపోయారు. దీంతో కొన్ని టీమ్స్లో ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో సందిగ్ధత అయితే చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆటగాళ్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వంటి ఇతర టోర్నమెంట్లలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయా దేశాల ఆటగాళ్లు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడే ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆసీస్, ఇంగ్లాండ్ బోర్డులతో ఐపీఎల్ సీఈఓ మాట్లాడగా ఈ నిర్ణయాన్ని ప్లేయర్స్కే వదిలేసినట్లుగా ఆస్ట్రేలియా బోర్డు అయితే తెలిపింది. ఇక దీంతో ఆటగాళ్లకు ఆయనే ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.